నాగార్జున సాగర్ నియోజకవర్గంలో లింగయ్య యాదవ్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిందని, అలాగే కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమని, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మండలి లింగయ్య యాదవ్ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. 6 గ్యారంటీలలో ఉచిత బస్సు సౌకర్యం, 500 సబ్సిడీ గ్యాస్, ఉచితంగా పేదవారికి 0 కరెంటు అమలు అయ్యాయని గుర్తు చేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తారని సీఎం రెడ్డి ప్రకటించారని తెలిపారు. నా పేరు మండలి లింగయ్య, నల్గొండ డిస్టిక్ గుర్రంపూడి మండలం ములకలపల్లి గ్రామ పంచాయతీ. ఈ ములకలపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. మేము 2004 నుంచి కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్లోనే పనిచేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లేకున్నా కానీ తడబడకుండా కష్టపడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా కానీ ఎదుర్కొన్నాము. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మా జైవీర్ రెడ్డి 30,000 మెజార్టీతో గెలుస్తాడని నేను ఒక మీడియా పెట్టిగా నేను చెప్పడం జరిగింది. కానీ నేను అన్నదానికంటే ఎక్కువగా 56,000 మెజార్టీతో మా జైవీర్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు మా రఘువీర్ అన్న 1,00,000 మెజార్టీతో గెలుస్తాడని నేను గ్రామశాఖ అధ్యక్షునిగా మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు 7 నియోజకవర్గాలలో 1,00,000 చెప్తున్నాం, కానీ దాదాపు 2-3 లక్షలు పోవచ్చు. ఇప్పుడు 1,00,000 మెజార్టీ అని చెప్తున్నాం. ఇప్పుడు 6 గ్యారంటీలు అనేవి అమలు ఇచ్చారు కదా, ఇప్పుడు దాని గురించి మీరు ఏంది ఇంతవరకు కాలేదు కదా? 6 గ్యారంటీలు ఫ్రీ బస్సు పెట్టినాం. ప్రతి మహిళ ఫ్రీ బస్సులో తిరుగుతుంది. ఈరోజు ప్రతి పని ఉన్నా లేకున్నా ప్రతి మహిళ పోతుందని అంటే వాళ్ళ బస్సు అక్కడ స్ట్రాటజీ కాదు, బస్సు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఇంకోటి 500 రూపాయల గ్యాసు, 500 రూపాయల గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. ఆ తమ్ములు ఏ ప్రాబ్లాలు ఉంటే అవుతుంది. రుణమాఫీ చేస్తానని చెప్తుండు. ఉద్యోగాలు రేపు చేస్తానని చెప్తుండు. వాళ్ళకు కరెంటు బిల్లు వస్తలేదు. కరెంటు బిల్లు మనం కట్టే లేనే లేదా, ఫ్రీ బిల్ లేనాయే. ఇప్పుడు 3 గ్యారంటీలు అయిపోయినాయి. రేపు ఆగస్టు 15కు రుణమాఫీ అయిపోయి తర్వాతకి మన ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే అది ఎంత దూరంలో ఉన్నా అమలు కావాల్సిందే. కేసీఆర్ పాలన మంచిగా ఉందా? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా మీకు? కేసీఆర్ పాలన ఏం చేసిండండి? కేసీఆర్ ఏం చేసిండు? గొర్రెలు ఇచ్చిండు. గొర్రెలు ఇచ్చి మొత్తం గొర్రెల కాడి పోవాలి అది అన్నాడు. ఉద్యోగాలు ఇస్తే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఏం చేసిండు? కేసీఆర్ రుణమాఫీ చేస్తా, అది చేస్తా అన్నాడు, అది కాలేదు. ఆయన ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు ఆడిచ్చిండు. బీసీ బంద్ అన్నాడు, వీళ్ళే 15 మంది ఉంటే ఒకరికి ఇచ్చి పార్టీ పరంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు. బీసీ బంధువులు ఎందుకు ఇవ్వలేదండి? అందరికీ ఇవ్వచ్చుగా. ఊర్లో 2 వస్తే ఊర్లో అనుకున్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చి ఇట్లా ఇవన్నీ పార్టీ పరంగా ఇచ్చేందుకు. ఊళ్ళో కూడా సీసీ రోడ్లు గిట్లా వేసిరా మీ ఊళ్ళో? సీసీ రోడ్లు జానారెడ్డి వేసిన సీసీ రోడ్లు కానీ ఇప్పుడు నిన్న 100 రోజుల పరిపాలన పాలిస్తున్న ఇప్పుడు మన జైవీర్ రెడ్డి గారు మా ఊర్లో గిట్ట వేసారు. ఆ సీసీ రోడ్డు ఈ సీసీ రోడ్డు ఒకసారి చెక్ చేసుకోమనండి. ఏడ శ్మశాన వాటికలలో ఎక్కడ పని పూర్తి కాలేదు, ఒక రైతు వేదికలలో కాలేదు. అన్ని అప్పుల కూడి బతుకు చేసి తెలంగాణ నాగా చేసి విద్యార్థులు ఆత్మహత్య అయ్యి చాలామంది కుటుంబాలాగమై పెళ్లి గడ్డాలు మిస్సాలు పెరిగి ఉద్యోగాలు రాక వ్యవసాయం చేద్దామంటే చేతగాక మందులకు దానిలకు రేట్లు పెంచి ఏమైనా వైన్స్కు బార్లకు 24 గంటలు తెరుస్తాడు, అత్యవసర సరుకులు మూసేపిస్తాడు. అటువంటి పాలన జరిగింది. ఇప్పుడు 2024 డిసెంబర్ 9న ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము అలాంటి ఏముండవు. ఎరుగులకు కానీ దేని కానీ మొత్తం సమానంగా ఆ పార్టీలు అయ్యని లేకుండా ప్రతి ఒక్కరికి అనుకూలంగా వచ్చేటట్టు రేవంత్ రెడ్డి చేస్తాడని మేము ఆదేశిస్తున్నాం. ఇప్పుడు మన నల్గొండ జిల్లా ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి ఇప్పుడు అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారా మీరు? మన జిల్లా ఉమ్మడి ఏపీ మన రాష్ట్రం ఉన్నప్పుడే అన్ని మండలాలు కానీ అన్ని నియోజకవర్గాలు కానీ జానారెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు. మళ్ళా మన తెలంగాణ ఏర్పడ్డాక ఇట చేద్దామనుకుండు, గవర్నమెంట్ రాలేదు. గవర్నమెంట్ ఆయన చేతులు ఉంది. ఆయన వేసిన రోడ్లే మళ్ళీ కేసీఆర్ వేసిండా, లేకపోతే ఇంకా ఎవరైనా అక్కడ ఉన్న శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు నూగుల భగత్ వేసిండా? ఏమీ లేదు. ఏమైనా ఎంతసేపు ఉన్నా కానీ తాగుడు తిరుగుడు తప్ప ఏం చేయలేదు. ఇప్పుడు మొన్న గెలిచిన జైవీర్ రెడ్డి జనాలలో తిరుగుతుండు, అభివృద్ధి చేస్తుండు. ప్రతి ఒక్కరికి ఆపదకు సాపదకు వస్తుండు. నెక్స్ట్
ఇక్కడ గలీల తమ్ముడు ఢిల్లీకి రఘువీర్ రెడ్డి పోయి ప్రతి ఒక్క ఇప్పుడు మనకు రైల్వే ఉంది, ఇప్పుడు రైల్వే గురించి వెంకరెడ్డి కానీ ఉత్తమ్ రెడ్డి అంటారు, అసోంటి గురించి పోరాడడానికి రఘువీర్ రెడ్డి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడని మేము కోరుకుంటున్నాం. స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రతి గ్రామాలల్లో, ప్రతి జిల్లాలల్లో, ప్రతి మండలాలల్లో బీఆర్ఎస్ నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. దాని గురించి మీ ఇప్పుడు 5 ఏళ్ల దాకా గవర్నమెంట్ లేదు. ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు కాంగ్రెస్లో కష్టపడ్డ కార్యకర్త ఉండు కష్టపడని వాళ్ళు గిట్ట వచ్చి జాయినింగ్ అవుతారు. చాలామంది అనుకుంటారు కష్టపడ్డ వాళ్ళకు మాకేంది, ఇలా కష్టపడిన వాళ్ళు వచ్చి మాకు వ్యతిరేకించిన వాళ్ళే ఈరోజు ముందు వరుసలో ఉన్నారు. కానీ జానారెడ్డి గారికి కష్టపడ్డ కార్యకర్త తెలుసు, కష్టపడని కార్యకర్త తెలుసు, అందరినీ సమానంగా చూస్తాడు. జయవీర్ రెడ్డి గారు మొన్ననే ఒక మీడియా కాడ చెప్పిండు, ప్రతి ఒక్కరు అందరూ అనుకూలంగా ఉండాలని చెప్పారు. నెక్స్ట్ మా విలేజ్లో గిట్ట బీఆర్ఎస్ నుంచి జాయిన్ కావాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. మేము జానారెడ్డి గారికి ఒకటే చెప్పినాం, మా విలేజ్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరిని తీసుకోవద్దని ఆదేశించినాము. ఆ మాటతోటి మా జేవీ రెడ్డి గారు కానీ, మాకు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కానీ, మా మండల పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు ఆ మాట ఊరు. ఈ మాటే కొనసాగాలి. మాకు బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టిర్రు, కేసులు పెట్టిర్రు, పంచాయతీలు పెట్టిర్రు. కాబట్టి మేము ఇప్పుడు దూషించాం. ఏ పథకాలు వచ్చినా వాళ్ళు మాకు ఆపిర్రు. మేము వాళ్ళ ఇంటికి ప్రతి పథకం కానీ ఏది కానీ పంపిస్తాం. మాకు పార్టీలు సమానమే. ఎందుకంటే జానారెడ్డి ఒకటే చెప్పిండు, మనకు అతనికి వచ్చిన పథకం అతని ఇంటికి చేరాలి, ఏ పార్టీ అని కాదు. అది ఇచ్చింది జానారెడ్డి అని గుర్తింపు ఉండాలి. ఇప్పుడు చేసే జయవీర్ రెడ్డి కానీ రఘువీర్ రెడ్డి గారికి పేరు రావాలని కోరుతున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.